జీవితంలో మనం ఎంతో నిజాయితీగా కష్టపడి మన విలువలకు కట్టుబడి ముందుకు సాగుతుంటాం. అయితే కొన్నిసార్లు ఒక్క క్షణంలో తలెత్తే దురాశగాని చిన్నపాటి ఆలోచనగాని మన జీవిత గమనాన్ని సమూలంగా మార్చేయగలవు. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం విజయానికి ద్వారాలు తెరుస్తుందా లేక శాశ్వతంగా మూసివేస్తుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు కథను మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ప్రతి క్షణం మన ఆలోచనలను నియంత్రించకపోతే నిజాయితీగల వ్యక్తి కూడా ఎలా తప్పుడు నిర్ణయం తీసుకుంటాడో నేర్పుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న పట్టణంలో అరుణ్ అనే యువకుడు నివసించేవాడు. అతని జీవితం దుఃఖం మరియు పోరాటాలతో నిండి ఉండేది. ప్రతిరోజూ అతను పనికోసం వెళ్లి కొద్దిపాటి డబ్బు సంపాదించి ఇంటికి వచ్చి సాధారణ భోజనం వండుకుని నిద్రపోయేవాడు. ఒకరోజు రోజంతా తిరిగినా పని దొరకక అరుణ్ భారమైన మనసుతో ఇంటివైపు బయలుదేరాడు. అప్పుడే వెనుకనుంచి ఎవరైనా నాకు సంచి మోసేందుకు సహాయం చేస్తారా అని పిలిచాడు. అరుణ్ తిరిగి చూసి అక్కడ ఒక వృద్ధుడిని చూశాడు. ఆ వృద్ధుడి వద్ద 3 పెద్ద భారమైన సంచులు ఉన్నాయి. అరుణ్, నేను సహాయం చేస్తాను అన్నాడు. వృద్ధుడు ఇలా అన్నాడు, నేను పక్క గ్రామానికి వెళ్ళాలి. అది కొంచెం దూరంగా ఉంది. నేను 2 సంచులు మోయగలను, కాని 3ది చాలా బరువుగా ఉంది. దయచేసి నువ్వు దాన్ని మోస్తావా? నీకు ప్రతిఫలంగా నేను 3 బంగారు నాణాలు ఇస్తాను. అరుణ్ అంగీకరించాడు. అయితే సంచిని ఎత్తగానే దాని బరువును గ్రహించి, అరెరే, ఇది నిజంగా చాలా బరువుగా ఉంది అని ఆశ్చర్యపోయాడు. వృద్ధుడు ప్రశాంతంగా, అవును, ఇందులో రాగి నాణాలు ఉన్నాయి అని బదులిచ్చాడు. సంచి చాలా బరువుగా ఉన్నా అరుణ్ భుజంపై దానిని వేసుకుని ఆ వృద్ధుడితో కలిసి నడక ప్రారంభించాడు. వారు నడుస్తూ ఉండగా ఆ వృద్ధుడు పదేపదే తనవైపే చూస్తున్నాడని అరుణ్ గ్రహించాడు. బహుశా నేను సంచితో పారిపోతానని అతనికి భయం వేస్తుందేమో అని అరుణ్ తనలో తాను అనుకున్నాడు. కాని వెంటనే, నేను దొంగను కాను, నిజాయితీగా సంపాదించాలని కోరుకుంటున్నాను అని తనను తాను మనసులో అనుకున్నాడు. కొంతసేపటికి వారు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. అరుణ్ ఆలస్యం చేయకుండా నీటిలోకి దిగి నది దాటడం ప్రారంభించాడు. కాని వృద్ధుడు అక్కడే నిలిచిపోయాడు. ఈ 2 సంచులతో నది దాటలేను, ప్రయత్నిస్తే మునిగిపోతాను. ఇంకొక సంచి కూడా నువ్వే మోస్తావా? నేను నీకు ఇంకా 3 బంగారు నాణాలు ఇస్తాను అని అన్నాడు. అరుణ్ అంగీకరించాడు. కాని సంచి తీసుకోవడానికి అరుణ్ చేచాపగానే వృద్ధుడు అడ్డుకున్నాడు. నువ్వు పారిపోనని నాకు మాటివ్వు. అరుణ్ ఆశ్చర్యపడి, నేను ఎందుకు పారిపోతాను అని అన్నాడు. అప్పుడు వృద్ధుడు అన్నాడు, ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మడం కష్టం. ఈ సంచిలో వెండి నాణాలు ఉన్నాయి. అరుణ్ కొంచెం చిరాకుపడి, నేను దొంగలా కనిపిస్తున్నానా? డబ్బు కోసం మోసం చెయ్యను, సంచి ఇవ్వండి అని అన్నాడు. 2వ సంచిని తీసుకుని నది దాటాడు. వెండి నాణాలు ఉన్నప్పటికీ అతని నిజాయితీ తడబడలేదు. తరువాత వారు ఒక కొండ దగ్గరకు చేరుకున్నారు. అరుణ్ నెమ్మదిగా ఎక్కడం ప్రారంభించాడు. కాని వృద్ధుడు క్రిందే నిలిచిపోయాడు. ఎందుకు అక్కడే నిల్చున్నారు అని అరుణ్ అడిగాడు. ఈ సంచితో నేను ఎక్కలేను అని వృద్ధుడు అన్నాడు. అయితే దాన్ని నాకు ఇవ్వండి, నేను మోస్తాను అని అరుణ్ అన్నాడు. వృద్ధుడు ఆగి, ఇందులో బంగారు నాణాలు ఉన్నాయి. నువ్వు పారిపోతే నేను పట్టుకోలేను అని అన్నాడు. అరుణ్ కొంత నిరాశతో, నేను ముందే చెప్పాను, నేను అలాంటి మనిషిని కాదు. నేను నిజాయితీ గలవాడిని. ఒక చిన్న రుణాలు ఇచ్చే కంపెనీలో పనిచేసేవాడిని. రికార్డులు చూసుకునేవాడిని. కాని వారు ఒక కస్టమర్ రుణం గురించి అబద్ధం చెప్పమన్నారు. అప్పుడు నేను ఉద్యోగం వదిలేశాను అన్నాడు. వృద్ధుడు ఇంకా పూర్తిగా నమ్మకపోయినా, సరే, ఈ సంచి తీసుకో, నేను నెమ్మదిగా వస్తాను. నువ్వు కొండ మరోవైపు వెళ్లి ఎదురుచూడు అని అన్నాడు. అరుణ్ సంచి ఎత్తుకుని ముందుకు నడిచాడు. నడుస్తూ ఉండగా ఒక ఆలోచన అతని మనసులోకి వచ్చింది. ఈ 3 సంచులతో ఇప్పుడు పారిపోతే వృద్ధుడు నన్ను పట్టుకోలేడు. నేను ధనవంతుడిని అవుతాను. తరువాత మరో ఆలోచన, అతడు వృద్ధుడు ఎక్కువ కాలం జీవించలేడు. ఈ డబ్బుతో అతను ఏమి చేస్తాడు? కాని నేను యువకుడిని. ఈ నాణాలతో ధనవంతుడిని అవుతాను. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. విలాస జీవితం గడుపుతాను. ఆ ఆలోచనలకు లోనై అరుణ్ 3 సంచులతో పరిగెత్తాడు. ఇంటికి చేరి సంచులు తెరిచాడు. కాని ఆశ్చర్యపోయాడు. అందులో బంగారం లేదు, వెండి లేదు, చిన్న చిన్న రాళ్లున్నాయి. వృద్ధుడు ఎందుకు అబద్ధం చెప్పాడు? ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటూ ఉండగా సంచిలో ఒక కాగితం నోటు కనిపించింది. అందులో ఇలా ఉంది, నేను ఒక రాజ్యానికి రాజును. నాకు కుటుంబం లేదు, వారసుడు కూడా లేడు. నేను వృద్ధుడవుతున్నాను. అందుకే నిజాయితీగల వ్యక్తిని నా కుమారుడిగా దత్తత తీసుకుని నా రాజ్యానికి రాజుగా నియమించాలనుకున్నాను. నువ్వు పారిపోయి ఉండకపోతే ఆ వ్యక్తివి నువ్వు అయ్యేవాడివి.
ఆ మాటలు చదవగానే అరుణ్ తీవ్ర పశ్చాత్తాపంతో నిండిపోయాడు. ఇప్పటివరకు తన జీవితంలో నిజాయితీగా ఉన్నాడు. ఎవరినీ మోసం చెయ్యాలనుకోలేదు. కాని ఒక చిన్న దురాశపు ఆలోచన అతని జీవితాన్ని మార్చేసింది. ఒక్క క్షణం తన మనసును అదుపులో ఉంచుకుని ఉంటే అతను సింహాసనానికి వారసుడయ్యేవాడు. కాని ఆ బలహీన క్షణం అతని గొప్ప అవకాశాన్ని కోల్పోయేలా చేసింది. ఈ కథ మన ఆలోచనలు ఎంత శక్తివంతమో నేర్పుతుంది. అరుణ్ నిజంగా నిజాయితీ గలవాడే, కాని ఒక లోభపు ఆలోచన అతన్ని తన విలువలకు విరుద్ధంగా నడుచుకునేలా చేసింది. నేను పారిపోతే వృద్ధుడు పట్టుకోలేడు అనే ఆలోచన వచ్చింది. అక్కడే ఆగిపోయి ఉండాలి. అది ఆగలేదు. నేను ధనవంతుడ్ని అవుతాను, గొప్ప జీవితం గడుపుతాను, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని మారిపోయింది. ఈ ఆలోచనలు అతన్ని తప్పుదారిలోకి నెట్టాయి. మనసులో పుట్టే చెడు ఆలోచన బయట ఉన్న శత్రువు కంటే ప్రమాదకరమని ఒక సామెత ఉంది. ప్రతి పని ఒక ఆలోచనతో మొదలవుతుంది. ఆలోచన మాట అవుతుంది, మాట చర్య అవుతుంది, చర్య అలవాటు అవుతుంది, అలవాటు మన భవిష్యత్తును నిర్మిస్తుంది. కాబట్టి చెడు ఫలితాల నుండి మనల్ని కాపాడుకోవాలంటే మన ఆలోచనలను జాగ్రత్తగా చూసుకోవాలి. నిజాయితీగల సానుకూల ఆలోచనలు మనకు మంచి జీవితాన్ని ఇస్తాయి. మన ఆలోచనలు విత్తనాల వంటివి. ఒకరోజు అవే మన భవిష్యత్తుగా పెరుగుతాయి. అందువల్ల ఆ విత్తనాలు శాంతి, సానుకూలత, నిజాయితీతో నిండి ఉండేలా చూసుకోవాలి. ఈ కథ మరింతమందికి చేరాలని అనిపిస్తే వీడియోను లైక్ చేసి పంచుకోండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి ప్రేరణాత్మక కథతో త్వరలో తిరిగి వచ్చేస్తాను. అప్పటి వరకు సహనం పాటించండి, కృతజ్ఞతతో ఉండండి, జీవితంలో ముందుకు సాగండి.